సాంబా ఇప్పటికే ప్రభుత్వం ముందు అనేక అంశాలు సవాళ్లుగా మారిపోయిన పరిస్థితి. చాలా అంశాలని ప్రభుత్వమే నిర్లక్ష్యం చేస్తూ నెత్తిన పెద్ద భారంగా మార్చుకున్న పరిస్థితి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అంటే ఇప్పుడున్న పరిస్థితి కంటే స్పెషల్ ఆఫీసర్ల పాలనలో స్థానికంగా పరిపాలన ఎట్లా ఉంది, గ్రామాల పరిస్థితి ఎట్లా ఉంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ వస్తుంది. ప్రజలంతా కూడా దాన్ని ఫేస్ చేస్తూ వస్తున్నారు, సమస్యలను ఎదుర్కొంటూ వస్తున్నారు. అంటే తాజాగా అంటే వీటన్నిటికీ ప్రభుత్వమే ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని భావించాలా? ఒక్కసారి ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించినటువంటి కారకులైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ అంటే ప్రజలు అర్థం చేసుకోవాలంటే కనుక ముందు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు వాటిని అవి చేస్తున్నటువంటి నిర్లక్ష్యాన్ని పరిశీలిస్తేనే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా 42% ఏదైతే బీసీలకు ఇస్తానన్నటువంటి రిజర్వేషన్ని అమలు చేయడం అనేది ఆ పార్టీ ముందున్నటువంటి ఆ పార్టీ ప్రభుత్వం ముందున్నటువంటి ఒక పెద్ద హడిల్ అయితే గ్రామ పంచాయతీల్లో ఇప్పటికీ దాదాపు 10 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడ పాలన మొత్తం కూడా కుంటుపడిపోయింది. ఒక వీధి లైట్ వేయాలంటే కూడా డబ్బులు లేక ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామాలు చిమ్మ చీకట్లో వెళ్ళిపోయినటువంటి నేపథ్యం ఉంది. కేసీఆర్ హయాంలో ఏదైతే ప్రతి నెల టంచన్గా ఉద్యోగస్తులకు జీతాలు పడ్డట్టుగానే గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి నిధులు ఆయా శాఖలు అక్కడ ఉన్నటువంటి జనాభాను బట్టి ఆ గ్రామ పంచాయతీకి అవసరమైనటువంటి నిధుల లెక్క కట్టి ఆ జనాభా ప్రాతిపదికన ప్రతి నెల నిధులు జమ చేసేటువంటి అవకాశం ప్రస్తుతం అప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు గత ఏడాది కాలంగా జనవరి 30 తారీఖున 3-4 తేదీలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి అవన్నీ ముగిసిపోయినటువంటి నేపథ్యంలో సరిగ్గా ఏడాది క్రితం గ్రామ పంచాయతీలో పాలన పడకేసింది. ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామ పంచాయతీలు నడుస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా చెత్త ఎత్తడానికి అప్పుడు కేసీఆర్ హయాంలో తీసుకొచ్చినటువంటి ట్రాక్టర్లు చెత్త పట్టిపోయినాయి, అన్ని తుప్పు పట్టిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టరు, దాంతోపాటు ట్రాలీ, ఒక వాటర్ ట్యాంకర్ను కూడా ప్రభుత్వం ఆనాడు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీలో అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలు స్వచ్ఛమైన నీరు తాగేలాగా, అట్లాగే ప్రజలకు ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణం కల్పించేలాగా కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చింది. భారతదేశానికి ఒక రోల్ మోడల్గా గ్రామ పంచాయతీలు నిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి జాబితాలో 20 అవార్డులు ప్రకటిస్తే 16 నుంచి 17 అవార్డులు తెలంగాణ గ్రామాలు దక్కించుకున్నటువంటి నేపథ్యం గతంలో మనం చూసాం. కానీ ఇవాళ ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత గ్రామాల్లో పాలన పడకేయడంతో కనీసం గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించలేని పరిస్థితిలో ఇవాళ రాష్ట్రం తయారైంది. జీతాలు చెల్లించండి మహాప్రభు అంటూ గ్రామ పంచాయతీ కార్మికులు కాళ్లా వేళ్లబడి ధర్నాలు, రాస్తారోకలు చేసి రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గ్రామాలలో ఎక్కడికెక్కడికి పాలన పడకేసింది. గ్రామాల్లో ఉన్నటువంటి పల్లె ప్రకృతి వనాలు పూర్తిగా ఎండిపోయాయి. ఎక్కడ కూడా ఆ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ చేసే పరిస్థితి లేదు. దాంతోపాటు వీధి లైట్లు కూడా ఎక్కడికెక్కడికి కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాలిపోయిన వీధి లైట్లను రీప్లేస్ చేసి ఇంకొక లైట్ వేయాలంటే కూడా నిధులు లేవని చెప్పి అధికారులు చేతులెత్తేస్తున్నారు. గ్రామాలలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. చెత్త కుప్పలుగా గ్రామ పంచాయతీలు మారిపోయినటువంటి పరిస్థితి. గతంలో తీసుకొచ్చినటువంటి వైకుంఠ ధామాలు కూడా ఎక్కడికెక్కడికి మెయింటెనెన్స్ లేక, పట్టించుకునేటువంటి నాదులు లేక, పల్లె ప్రకృతి వనాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఇలా గ్రామాలను కేంద్రంగా చేసుకొని కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అభివృద్ధి అంతా కూడా ఇవాళ కుంటుపడిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ ఏర్పడక ముందు ఏ పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయో మళ్ళీ ఇవాళ అదే పరిస్థితులు వచ్చాయి. అభివృద్ధి జరిగినప్పటికీ ఆయా గ్రామాల్లో మెయింటెనెన్స్ లేకపోవడం, ఏడాది పాటు మెయింటెనెన్స్ లేకపోవడము, దాన్ని పట్టించుకునేటువంటి పాలకవర్గం లేకపోవడం. ఎందుకంటే గతంలో ఉన్న సర్పంచులు ప్రతిరోజు ఉదయాన్నే లేచి మార్నింగ్ వాక్ లాగా గ్రామాల్లోకి వెళ్ళి ఆయా వార్డులలో, ఆయా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండేది. చాలామంది సొంత డబ్బులు వెచ్చించి కూడా గ్రామాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించి ఆ బిల్లుల కోసం ఇంకా ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా ఇవాళ లేకపోవటము, ప్రజల యొక్క మంచి చెడులను పట్టించుకునేటువంటి పాలక వర్గాలు లేకపోవడం అనేది గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలకు ప్రధానంగా ఒక శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. గ్రామ పంచాయతీలో పేరుకుపోయినటువంటి సమస్యలను ఒక పక్క అట్లా ఉంటే ఇవాళతోని మున్సిపాలిటీలో కూడా, ముఖ్యంగా మున్సిపాలిటీలో కూడా పాలన సంబంధించినటువంటి గడువు ముగిసిపోయింది. ఈ ఒక్క ఖమ్మం జిల్లాకు సంబంధించిన 4 మున్సిపాలిటీ, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మదిర, వైరా, సత్తుపల్లి, అట్లాగే కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి ఇల్లందులతో పాటు కొత్తగూడెం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సమయం కూడా మొత్తం ముగిసిపోయింది. దీంతో ప్రత్యేక అధికారుల పాలనలోకి మున్సిపాలిటీలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా కూడా మున్సిపాలిటీలకు కూడా ఇప్పుడు గడ్డుకాలం దాపరించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డైలీ వారి మెయింటెనెన్స్ ఉంటుంది, మున్సిపాలిటీలో చేయాల్సినటువంటి పనులు ఉంటాయి, వాటన్నిటికీ నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, వాటిని మెయింటైన్ చేసేటువంటి పరిస్థితులు ఎవరు తీసుకొస్తారనేటువంటి చూడాలి. గ్రామాల్లో మంచినీటికి కూడా ఇవాళ కటకట అనేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. స్వేచ్ఛ చాలా దారుణమైనటువంటి పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయి. 10-12 ఏళ్ల నాటి పరిస్థితులు మళ్ళీ కనిపిస్తున్నాయి. గ్రామాల నుంచి బాగుపడాలంటే చాలా మళ్ళీ ఎఫర్ట్ పెట్టి పనిచేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వేచ్ఛ.